शुभोदय बच्चों। आज हम उपवाचक पाठ से एक गद्य और उसके नीचे दिए गए प्रश्न के बारे में चर्चा करेंगे। यह प्रश्न संख्या 3 है। निम्नलिखित गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर निर्देश के अनुसार लिखिए। 5 अंक के लिए दिया जाता है। ప్రశ్న నెంబర్ 3 ఉపవాచక పాఠంలో నుంచి ఒక పేరాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పేరాగ్రాఫ్ కింద క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మీరు ఉపవాచకంలో అన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. శాంతి కీ రాహ్ మే అప్నే స్కూల్కో ఏక్ ఉపహార్, ఈ 2 పాఠాల్లో నుంచి నేర్చుకుంటే ఆ రెండిట్లో నుంచి ఒకటి వస్తుంది. 5 మార్క్స్ మీకు. ఇక్కడ చూడండి, మండేలా శాంతి కీ రాహ్లో ఇచ్చారు. मंडेला को लोकतंत्र के प्रथम संस्थापक और उद्धारक के रूप में देखा जाता था। नेल्सन मंडेला दक्षिण अफ्रीका में प्रायः मदीबा कहकर बुलाया जाता है। यह शब्द बुजुर्गों के लिए सम्मान सूचक है। उन्हें अब तक 250 से भी अधिक राष्ट्रीय व अंतर्राष्ट्रीय पुरस्कारों से सम्मानित किया जा चुका है। प्रश्न, प्रश्न 2 अंक के लिए। మండేలా కో కిస్ రూప్ మే దేఖా జాతా థా, 2 మార్కులకు పూర్తి వాక్యంలో రాయాలి. ఫస్ట్ సెంటెన్స్లోనే ఉంది ఇక్కడ ఆన్సర్. మండేలా కో లోకతంత్ర కే ప్రథమ సంస్థాపక్ ఔర్ ఉద్ధారక్ కే రూప్ మే దేఖా జాతా థా. ఆ ఫస్ట్ వాక్యం యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తే 2 మార్క్స్ వస్తాయి. ఆఫ్రికా మే బుజుర్గోం కా సమ్మాన్ సూచక్ శబ్ద్ క్యా హై అన్నాడు. సెకండ్ సెంటెన్స్లో చూడండి, నెల్సన్ మండేలా దక్షిణ ఆఫ్రికా మే ప్రాయః మదీబా కహకర్ బులాయా జాతా థా. ఆ మదీబా అనేది సమ్మాన్ సూచక్ అనేది నెక్స్ట్ వాక్యంలో ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మదీబా అనే పదం మనకు ఏ ఆప్షన్లో ఉంది కాబట్టి ఏ అనేది పెట్టాలి. మండేలాకో కితనే పురస్కార్ మిలే, అక్కడ నెంబర్ చూసుకోండి ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి. 250 అనేది ఉంది. మనకు 250 ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టాలి. దక్షిణాఫ్రికా మే లోకతంత్రకే ఉద్ధారక్ కౌన్ హే అన్నారు. అంటే దక్షిణాఫ్రికాలో ప్రజలకు ఉద్ధరింపబడి చేసే వ్యక్తి ఎవరు అంటే మనకి ఈ పేరాగ్రాఫ్ ఎవరి గురించి మనం చర్చిస్తున్నాము, నెల్సన్ మండేలా. కాబట్టి మండేలా ఆప్షన్ ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది పెట్టాలి. ఇలా ఈజీగా మీరు ఉపవాచకంలో నుంచి వచ్చే గద్య భాగంలో 5కు 5 మార్కులు స్కోర్ చేయగలుగుతారు. శాంతి కీ రాహ్లోనే ప్రశ్న సంఖ్య 3 నెక్స్ట్ ఇంకొక పేరాగ్రాఫ్ చూడండి. सबसे पहले तो हमें यह जान लेना चाहिए कि శాంతి క్యా హై. ఈ పేరాగ్రాఫ్ ఇచ్చాడు. దీని కింద ప్రశ్నలు చూడండి. వాస్తవిక శాంతి క్యా హై అన్నాడు. ఈ వాస్తవిక శాంతి క్యా హై అనేది సెకండ్ లైన్లో ఉంది మనకు. मन को नियंत्रित कर उसे बुराई के रास्ते पर चलने से रोकना ही वास्तविक शांति है. కాబట్టి ఇక్కడ సెకండ్ లైన్లో మన్ నుంచి मन को नियंत्रित कर उसे बुराई के रास्ते पर चलने से रोकना ही వాస్తవిక శాంతి హే అనే వాక్యం రాసినట్లయితే ఆ ప్రశ్నకు 2కు 2 మార్కులు వస్తాయి. జహా శాంతి హోతీ హే వహా క్యా హోతీ హే అనేది అడిగాడు. ఆ కంటిన్యూషన్ చూడండి, థర్డ్ లైన్లో జహా శాంతి హే వహా సుఖ్ హే అన్నాడు. కాబట్టి సుఖ్ అనే పదం ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఎత్తి పెట్టాలి. సభీ పీడాओं को मिटाने का ఏకమాత్ర సాధన్ క్యా హై అన్నాడు. ఫోర్త్ లైన్లో చూడండి, సభీ పీడాओं को मिटाने का క్వశ్చన్లోనే ఉంటుంది కంటిన్యూషన్ అక్కడ పేరాగ్రాఫ్లో. ఏకమాత్ర సాధన్ హై శాంతి అన్నాడు. కాబట్టి శాంతి అనే పదం ఎక్కడుంది మనకు, ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ పెట్టాలి. ధన్ దౌలత్ సే క్యా ఖరీద్ నహీ సక్తే హై అన్నాడు. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. లాస్ట్ సెంటెన్స్లో చూడండి, ధన్ దౌలత్ సే భౌతిక సంపద ఖరీద్ సక్తే హై కింతు శాంతి నహి. అంటే ఏమర్థము, ధన్ దౌలత్ డబ్బులు ఉంటే మనకు దగ్గర మనము డబ్బుతో కొనగలిగిన వస్తువుల్ని భౌతిక సంపద అంటాము. డబ్బుతో కొనగలిగిన వస్తువులు మనం కొనగలుగుతాము, కానీ శాంతిని మనము డబ్బులతో కొనలేము. ఇక్కడ ఈ ప్రశ్న ఏమడిగాడు, ధన్ దౌలత్ సే క్యా ఖరీద్ నహీ సక్తే హై అన్నాడు. అంటే ఏమి కొనలేము అన్నాడు, శాంతి. మీరు అక్కడ భౌతిక సంపద అని సి ఆప్షన్ పెట్టినారంటే 1 మార్కు పోగొట్టుకుంటారు. క్వశ్చన్ బాగా అందుకే 2 సార్లు చదవాలి. ఏమి కొనలేము అంటే శాంతి నహి అన్నాడు. కాబట్టి శాంతి అనే ఆప్షన్ బి పెట్టినట్లయితే ఈ విధంగా ఉపవాచక పాఠంలో మీరు ప్రశ్న సంఖ్య 3 కింద 5కు 5 మార్కులు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ చిల్డ్రన్. శాంతి కీ రాహ్లో నెక్స్ట్ పేరాగ్రాఫ్
मदर तेरेसा గురించి అడిగాడు ఇక్కడ. मदर तेरेसा अनाथों, गरीबों और रोगियों की सेवा करना चाहती थी, इसलिए उन्होंने सन 1950 में कोलकाता में मिशनरीज ऑफ चैरिटी की स्थापना की। उनके द्वारा स्थापित संस्था को ही निर्मल हृदय कहते हैं। उन्होंने अपना सारा जीवन गरीब, अनाथ और बीमार लोगों की सेवा में लगा दिया। सन 1970 तक वे गरीबों और असहायों के लिए अपने मानवीय कार्यों के लिए प्रसिद्ध हो गई। ఈ విధంగా 5 మార్క్స్ అడిగి కింద 2 మార్కుల ఆ ప్రశ్న చూడండి. మదర్ తెరేసా కిన్కి సేవా కర్నా చాహతీ థీ. యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ లైన్లోనే ఉంది. మదర్ తెరేసా అనాథోं, గరీబోं और रोगियों की సేవా కర్నా చాహతీ థీ. కాబట్టి ఫస్ట్ లైన్ యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తే 2 మార్కులు వస్తాయి. सन 1950 में किस संस्था की स्थापना की. సెకండ్ వాక్యం చూడండి ఫస్ట్ లైన్లో 1950 में అని ఉంది మీకు అక్కడ ప్రశ్నలోడిది. కోల్కతా మే మిషనరీస్ ఆఫ్ చారిటీకి స్థాపనకి. ఇప్పుడు మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేది మనకు ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి పెట్టాలి. మిషనరీస్ ఆఫ్ చారిటీకి స్థాపన కహాకి గయి అన్నాడు. అంటే 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీని ఎక్కడ స్థాపించింది. అదే వాక్యంలో కోల్కతా అనే పదం ఉంది. కోల్కతా అన్న కలకత్తా అన్న రెండు ఒకటే కాబట్టి ఆప్షన్ ఏ కలకత్తా అనేది పెట్టాలి. మదర్ తెరేసా కిన్ కార్యోం కే లియే ప్రసిద్ధి హో గయి అన్నాడు. చివరి వాక్యంలో చూసినారంటే గరీబోं और असहायों के लिए अपने మానవీయ కార్యోం కే లియే ప్రసిద్ధి హో గయి అన్నారు. కాబట్టి మానవీయ అనే పదం ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ పెట్టినారంటే ఈ విధంగా ఉపవాచక పాఠంలో నుంచి 5కు 5 మార్కులు మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ చిల్డ్రన్.